అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి మనం 19వ కీర్తనని ధ్యానించుకుందామండి. ఇది దావీదు రాసిన కీర్తన. మొదటి 3 వచనాలు చదువుకున్నట్లయితే, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇక్కడ మనం అసలు ఈ కీర్తన మరి ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మొదటి నుంచి 6 వచనాల వరకు మనము చదివినట్లయితే చూడండి, ఇక్కడ దావీదు ఒక పరిస్థితి. నేను అనుకుంటున్న దావీదు మరి గొర్రెలను కాచుకుంటూ గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు చూడండి చాలా దూరం వెళ్తారు. మరి ఇంటికి రాకుండా కొన్ని రోజులు అక్కడే ఉంటారు. ఉన్నప్పుడు నిజంగా ఆ కాలంలో మరి ఎలక్ట్రిసిటీ లేకపోతుండొచ్చు. చూడండి, ఏ పొల్యూషన్ లేని ఆ సమయంలో ఆకాశము తనకు కనిపించేది ఏంటంటే తన చుట్టూ ఉన్న ఆకాశము, మరి అంతరిక్షము, మరి పగలు, మరి రాత్రి. అయితే తనకి చుట్టూ కనిపిస్తున్న వాటిని బట్టి దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలను ఆయన ధ్యానిస్తున్నాడు. లేదా దావీదు మరి సౌలు చేత తరంబడుతున్నాడేమో, తరంబడి మరి ఎక్కడో అరణ్యంలో ఎక్కడో మరి కొండల్లో లోయల్లో మరి నివసిస్తూ అప్పుడు చూడండి, అప్పుడు కూడా మరి చుట్టూ ఏ మనుష్యుడు లేకపోతుండొచ్చు, ఎవరూ లేరు, సహాయానికి ఎవరు లేరు, ఆదుకునేవారు ఎవరు లేరు. మరి అలాంటి సమయంలో కూడా తను ఏం చేస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న ఆ పరిస్థితులు ఏమైతే కనిపిస్తున్నాయో, ఆకాశం కనిపిస్తుంది, లోయలు కనిపిస్తున్నాయి, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, పగలవుతుంది, రాత్రి అవుతుంది, కేవలం అదే తన దగ్గర ఉన్నది. తను చూస్తుంది ఏంటంటే అదే. ఆ చూసిన దాన్ని బట్టి ఆ దేవుడి యొక్క మహిమ ఏంటి, అసలు దేవుడి యొక్క కార్యాలు ఏంటి, దాన్ని చూస్తూ ధ్యానిస్తున్నాడు. కానీ తనకున్న సమస్యలను మనం కూడా చూడండి, మన కొన్నిసార్లు మన చుట్టూ ఎవరు లేనట్లుగా, ఎంత ఉన్నా కానీ ఎవరు లేనట్లుగా అనిపించవచ్చు కదా. కానీ మనకున్న ఆ దాంట్లోనే మనం దేవుణ్ణి యొక్క అద్భుతమైన కార్యాలను మనం గ్రహించే వారిగా, ప్రతి దాంట్లోంచి దేవుడు మనతో మాట్లాడతాడండి. ఒకవేళ నువ్వు గమనించగలిగితే ప్రతి సమస్యలోంచి, ప్రతి పరిస్థితిలోంచి, ప్రతి దాంట్లోంచి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఆకాశం అంట దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ ఏంటో అది వివరిస్తూనే ఉందంట. ఇక్కడ ఆకాశము, అంతరిక్షము, సూర్యుడు, వీటన్ని గురించి రాయబడి ఉంటాయి. చూడండి, వాటికి ఏ మాట లేదు, అవి మౌనంగా ఉంటున్నాయి. కానీ అవి ఏం చేస్తున్నాయంటే దేవుని గురించి అయిన సాక్ష్యాన్ని అవి పలుకుతూనే ఉన్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశం చూస్తే దేవుని యొక్క మహిమ ఏంటో అర్థమవుతుంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. అంతరిక్షము మరి ఆకాశానికి పైనున్న ఆ గ్రహాలను ఒకసారి కానీ మనం గమనించినట్లయితే అసలు నిజంగా ఆ సూర్యుడి చుట్టూ ఆ ప్లానెట్స్ అన్ని, గ్రహాలన్నీ మరి అవి ఎలా తిరుగుతూ ఉంటాయి, ఒక క్రమంలో తిరుగుతూ ఉంటాయి. ఒకదానికి అది తగలకుండా మరి చూడండి, ఏ సమయంలో, ఏ సెకండ్లో, ఏ యాంగిల్లో తిరగాలో అవన్నీ కూడా అట్లా తిరుగుతూ ఉంటాయి. అసలు నిజంగా అవన్నీ కూడా గమనించినట్లయితే మనకి అర్థమైపోతుంది. సృష్టిని చూస్తుంటే అర్థమవుతుంది, సృష్టిని చేసిన ఎవరో ఒక అద్భుతమైన శక్తి వీటన్నిటిని కూడా నడిపిస్తుంది, సృష్టికర్త ఉన్నాడు అని అర్థమైపోతుంది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది. చూసారా, పగలు నిజంగా పగలు ఉంది, వెలుగు ఉన్నది. కానీ ఆ వెలుగు ఒకసారి వెళ్ళిపోతుంది, చీకటి వస్తుంది, రాత్రి వస్తుంది కదా. మన జీవితంలో కూడా అసలు ఆలోచించినట్లయితే ఉదయం ఎంతో వెలుగు, సంతోషం అంతా ఉండొచ్చు. కానీ మరి చీకటి లాంటి, రాత్రి లాంటి, కష్టాలు లాంటి దినాలు కూడా మన జీవితంలో ఎప్పుడు చూడండి, పగలు రాత్రి రెండు పక్కపక్కనే కలుస్తున్నట్లుగా అట్లనే మన జీవితంలో కూడా పగలు ఉంటది, రాత్రి ఉంటది. పగలున్నంత మాత్రంలో రాత్రి రాదు అనేం లేదు. పగటికి పగలు బోధిస్తున్నది, పగలు వెళ్ళిపోవచ్చు, రాత్రి రావచ్చు, రాత్రి వచ్చి రాత్రి అలాగే ఉండిపోదండి. రాత్రి వెళ్ళిపోయి మళ్ళీ కూడా పగలు వస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు మరి సంతోషమే ఉంటదని కాదు, దుఃఖ దినాలు కూడా నీ జీవితంలో వస్తాయి.
అట్లని చెప్పి దుఃఖమే కాదండి, దుఃఖము కష్టమే కాదు, అది కూడా రాత్రంతా కూడా ఏడుపు వచ్చిన ఉదయాన్నే సంతోషం తెచ్చే దేవుడు, ఉదయాన్నే మళ్ళా పగలొస్తుంది అని అవి బోధిస్తున్నాయి మనకి. అవి బోధిస్తున్నాయి, మనం నేర్చుకోవాలి వాటిని చూసినప్పుడు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటికి భాష లేదు, మాట్లాడవు, వాటి స్వరం వినబడదు. కానీ వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్న. చూడండి, అది మాట లేకపోయినా లోక దిగంతముల వరకు ఏమవుతుందంటే అందరికీ తెలిసిపోతుంది. ఇదిగోండి పగలవుతుంది అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. పగలు సూర్యుడు ఉదయిస్తున్నాడు, పగలైపోతుంది, రాత్రి అయిపోతుందని. అవి వాటికి భాష లేకపోయినా, ఒక మైక్ లేకపోయినా అవి వాటి యొక్క సమాచారం ఏంటో అవి కమ్యూనికేట్ చేస్తానే ఉన్నాయి, చెప్తానే ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఏమంటారు, ఒక సాక్ష్యంగా ప్రతిరోజు దేవుడు ఒక సర్మన్ చెప్పినట్లుగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అవన్నీ కూడా ఆ సమాచారాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక్కడ రోమిల్కి రాసిన పత్రికలో చూడండి 10వ అధ్యాయంలో ఇక్కడ 13వ వచనం నుంచి చదువుకుందామండి. చూడండి, ప్రభువు నామమును బట్టి కాదు ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించెదరు? ఇందు విషయమై ఉత్తమమైన దాన్ని సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవి. 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కానీ అయినను నేను చెప్పినదేమనగా వారు వినరు కదా అని అక్కడ ప్రశ్న అన్నమాట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, కానీ వాళ్ళు వినట్లేదు. అక్కడ రాయబడి ఉన్నది, వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు బూది గంతముల వరకు బయలు వెళ్ళను. బూది గంతముల వరకు భూలోకం అంతా కూడా బయలు వెళ్తున్నది, కానీ ఎవరు కూడా వినట్లేదు, ఎవరు కూడా గ్రహించట్లేదు, ఎవరు కూడా విశ్వాసం ఉంచట్లేదు. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్తిని మీదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచండి. దేవుడు అందరికీ కూడా అన్ని చెప్పేశాడండి, అన్ని చెప్పాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరత్తులై ఉన్నారు. అసలు నిజంగా సృష్టిని చూస్తే అర్థమైపోతుంది సృష్టికర్త ఉన్నాడు. జగత్తుత్పత్తి చేయక మొదలకు ముందే దేవుడు చేసిన ఆ సృష్టిని అంతా కూడా చూస్తే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవుడని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదముల యందు వర్ధులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్క ఏం చేస్తున్నారు? వాళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడని గ్రహించి తెలిసి కూడా అవివేకులుగా అయిగా పక్షులని పూజిస్తున్నారు, జంతువుల్ని పూజిస్తున్నారు, ఐడల్స్ చేసుకొని అసలు దేవుణ్ణి సృష్టికర్తని పూజించాల్సిన వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? అటువంటి వాళ్ళని అపవిత్రతకు అప్పగిచ్చేస్తాడంట. దేవుడే వాళ్ళని అపవిత్రతకు అప్పగిచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు తుచ్చమైన అభిలాషలకు వారు అప్పగింపబడతారు. అక్కడంతా కిందంతా కూడా చదవండి. దేవుడే వాళ్ళని అలాంటి పరిస్థితులకు అపవిత్రతకు దేవుడే అప్పగిస్తే వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు. ఎందుకు తెలుసా? నిజంగా దేవుడు ఎవరు అని గ్రహించి కూడా వాళ్ళు దేవుని వైపు తిరగట్లేదు. అందరికీ ప్రకటింపబడుతున్నది కానీ వినట్లేదు, ఎవరు కూడా గ్రహించట్లేదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువేలేను. వాటిలో ఆయన సూర్యునికి చూడండి అక్కడ మరి వాటన్నిటిలోంచి అంట సూర్యునికి ఒక గుడారం వేసినట్లుగా
ఒక అంతఃపురంలోంచి సూర్యుడు ఏ విధంగా అయితే బయటకు వస్తాడో, పెండ్లి కుమారుడు ఏ విధంగా అయితే బయటకు వస్తాడో, అట్లా సూర్యుడంట ఆ రకంగా బయటకు వస్తుందంట. ఇప్పుడు మన సూర్యుడు అంటే మరి యేసు ప్రభువే. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన సూర్యుడి వలె పరిగెత్తి నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నుల్లసించుచున్నాడు. అతడు సూర్యుడు చూడండి ఇక్కడ నుంచి ఉదయిస్తుంది, మళ్ళీ దాని కోర్సు ఒక అథ్లీట్ ఒక పరుగులు తీసే విధంగా చూడండి, ఒక రేస్ ఉందంటే అది ఎంత తొందరగా ఫినిష్ చేయాలని మరి దాని మీదే ఫోకస్ చేస్తూ ఆయన మరి పరుగులు తీస్తా ఉంటాడు. ఆ రకంగా ఈరోజు నిజంగా యేసు ప్రభు ఆయన చేయాల్సినంతా కూడా ఆయన సమాప్తమైంది అన్నంత వరకు చేసేసాడండి. ఆయన సూర్యుడి వలె పరిగెత్తాడు, పదమునందు పరిగెత్తి ఉల్లసించుచు అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతను వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఆయన వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్రాంతి నిలిచి ఉన్నది అని అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకనగా యేసు ప్రభు చూడండి తన కార్యములు 8వ వచనం చదువుతుంది. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించి వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. మరి దేవుడు మరి తన కార్యాలన్నీ కూడా మనం ఆది కాండంలో చూస్తాం, అన్ని కూడా తను చేయాల్సిందంతా కూడా చేసి విశ్రాంతిలోకి ప్రవేశించాడు. కానీ ఈ రోజు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడు కూడా చూడండి ఆయన అన్ని చేసి విశ్రాంతిలోకి ప్రవేశించినట్లుగా ఈరోజు మనం కూడా పని చేసేవారిగా ఉండాలి. అలాగైతేనే విశ్రాంతిలోకి ప్రవేశించేవారిగా మనం ఉంటాం. విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ మరి చూడండి వాళ్ళు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి చేరలేకపోయారు. ఈరోజు మనకు కూడా అదందరూ మనం గ్రహించేవారిగా. మరియు 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగైలేక తేటగా ఉన్న చూస్తే దేవుడికి మరుగైనది ఏదీ లేదు. ఇక్కడ అంటున్నాడు ఆయన వేడికి మరుగైనది ఏదీ లేదు. మనం ఏది కూడా ఆయన దగ్గర మనం దాచలేము. ఆయన ప్రతిదీ కూడా చూస్తున్నాడండి. మనలో మనం ఏం చేస్తున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, అసలు ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా, మరి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకి ఇస్తున్నామా లేదా అని ప్రతిదీ కూడా ఆయన చూస్తాడు. ఈరోజు దావీదైతే తనకున్న ఆ పరిస్థితులను బట్టి మరి బాధపడకుండా దుఃఖపడకుండా దేవుడు చేసిన ఆ కార్యాలను వివరించుకుంటూ ధ్యానించుకుంటూ ధ్యానం ఇక్కడ 14వ వచనంలో కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని అంటాడు. మన ధ్యానము దేని మీద ఉంది ఈరోజు చూడండి. దావీదైతే మొత్తం అసలు తనకు దేవుని గురించి, దేవుడి యొక్క కార్యాల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి, ఆయన మహిమను గురించి మరి ఆలోచిస్తున్నాడు. నిజంగా ఇందాక మనం చదువుకున్నాం, సృష్టిని చూసి ఆ దేవుడు అందరికీ కూడా చెప్తున్నాడు, అందరికీ తెలియజేస్తున్నాడు. కానీ వాళ్ళు నిజంగా దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా తమ హృదయాలను కఠినపరుచుకుంటూ మరి విగ్రహాలను తమకు తాము విగ్రహాలను చేసుకుంటూ విగ్రహాలను పూజిస్తున్నారు. అటువంటి వారిని నిజంగా దేవుడే అపవిత్రతకు అప్పగిచ్చేస్తాడండి, తుచ్చమైన అభిలాషలకు. అటువంటి పరిస్థితులకు దేవుడే వాళ్ళని అప్పగిచ్చేసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి. కాబట్టి ఈరోజు మనం కూడా మరి జాగ్రత్త కలిగి ఈరోజు దేవుణ్ణి మనము సృష్టికర్తను మనము పూజించేవారిగా, ఆయన దేవుడని మనం నిత్యం ఆయన స్తుతించేవారిగా, చూడండి సాక్ష్యం చెప్పేవారిగా, సృష్టి మొత్తం సాక్ష్యం చెప్తుంది ఈయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ఈరోజు మనం కూడా వాటికి నోరు లేదు కానీ అవి ప్రకటిస్తున్నాయి. ఈరోజు నువ్వు నేను ప్రకటించేవారుగా మనం ఉంటున్నామా? ఈరోజు నువ్వు నేను సాక్ష్యం చెప్పేవారుగా మనం ఉంటున్నామా? మనం మౌనంగా ఉండడానికి కాదు కదా, మనం కూడా దేవుని గురించి సాక్ష్యాలు చెప్పేవారిగా, సువార్త ప్రకటించేవారిగా, ప్రార్థన చేసేవారిగా. మరి దేవుడు మన నోరు ఇచ్చాడు మనకి, వాటికి నోరు లేదు అయినా చేస్తున్నాయి. నోరిచ్చిన మనము ఈరోజు మౌనంగా ఉండడానికి కాదు. 7వ వచనం చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది,
అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించుచున్నది. ఇది చూడండి, ఇక్కడ మనము ఈ 19వ కీర్తన 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు నేను అనుకుంటున్నా. ఇక ప్రాణాత్మ దేహం 3 రకాలుగా మనం చూసుకున్నట్లయితే, దేహంతో మరి దేహముతో తను చూస్తున్న ఆ కనులతో చూస్తున్న వాటిని బట్టి నోటితో మరి నోటితో వివరిస్తున్నాడు, చెవులతో వింటున్న దాన్ని బట్టి, చూస్తున్న దాన్ని బట్టి మరి వివరిస్తున్నాడు. మన 3 కూడా దేవునికి మనం లోపరుచుకునేవారిగా, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి లోపరిచేవారిగా. చూడండి, దేహంతో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నిజంగా మన ప్రాణం అంటే సోలు ఎప్పుడు బలపరచబడుతుంది అంటే అక్కడే ఎమోషన్స్ అన్ని కూడా మనకు వస్తాయి. మన మైండ్, మన థాట్స్, మన ఎమోషన్స్ అవన్నీ కూడా మరి వస్తాయి. అక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేసేది, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది యెహోవా ధర్మశాస్త్రము. అంటే ఆయన లాస్, ఆయన దేవుడు పెట్టిన ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే 119వ కీర్తనలో ఇక్కడ చూడండి 97వ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందండి. ప్రాణము ఏం చేస్తుందంటే కృంగిపోతా ఉంటది. ప్రాణము మాటికి పరిస్థితులను బట్టి కృంగిపోతా ఉంటది. ప్రాణం తొందర పెడతా ఉంటది. అందుకే దావీదు మాటికి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు అని చెప్పేసి మాటికి ప్రాణానికి చెప్పుకుంటాడు. అదే నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించావనుకోండి, ధర్మశాస్త్రం దేవుడి యొక్క ధర్మము లాస్ ఏంటో నువ్వు ధ్యానించినట్లయితే నీ ప్రాణంలో జీవం వచ్చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది నిన్ను. చూడండి, లాస్ దేవుడు పెట్టిన ఆ లాస్ అన్నిటిని కూడా మనం పాటించేవారుగా ఉంటే మనకెప్పుడు కూడా నష్టం జరగదు. అమెరికాలో చాలా రూల్స్ ఉంటాయండి, చాలా రూల్స్ మన ఇండియాలో కూడా ఉంటాయి. కానీ అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటది, లా చాలా స్ట్రిక్ట్ ఉంటది కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, కొత్త ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మరి చూడండి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకొని చాలా జాగ్రత్తగా వాటిని పాటిస్తూ ఉంటారు. కొంచెం కూడా నువ్వు ఏ తప్పు చేసినా గానీ నీకు వెంటనే నీకు ఏమంటారు ఫైన్ పడ్డమో లేకపోతే ఏదో ఒకటి వెంటనే నీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే దాన్ని నువ్వు పాటిస్తావో లైఫ్ చాలా సింపుల్ అయిపోతుందండి, ఈజీ అయిపోతుంది. ఒక ట్రాఫిక్ చూసుకుందాం, అక్కడ రెడ్ లైట్ ఉంటది, చుట్టూ 4 వైపులు 4 డైరెక్షన్స్ లో ఎవ్వరు ఉండరు, ఖాళీగా ఉంటది. మన ఒక్క కారే ఉంటది, రెడ్ లైట్ పడుతుంది, మనకు అనిపిస్తుంది అరే వెళ్ళిపోదాం ఎవరు లేరు కదా అనిపిస్తుంది. కానీ నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా గానీ నీకు ఫైన్ వస్తుంది. ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయ్యే వరకు నువ్వు అక్కడ వెయిట్ చేయాల్సింది. అదే మనం ఇండియాలో అయితే వెళ్ళిపోతాం, రెడ్ ఉన్నా గానీ వెళ్ళిపోతాం, అంత చుట్టూ పోలీసులు ఉన్నా గానీ దాటుకొని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, మన వల్ల అందరికీ కూడా ట్రాఫిక్ అడ్డుగా ఉంటాము, రకరకాలుగా అంతా మనమే ప్రాబ్లం క్రియేట్ చేసేవారుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే చూడండి అక్కడ అలా నడుచుకుంటారు, ప్రతి ఒక్కరు అంత జాగ్రత్తగా వాళ్ళు నడుచుకుంటారు కాబట్టే, భయముతో నడుచుకుంటారు కాబట్టే అందరూ సంతోషంగా ఉంటారు, యాక్సిడెంట్స్ తక్కువ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ నియమించిన ఆ లాలో ఆ రూల్ని నువ్వు పాటించవో ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక యాక్సిడెంట్ లోకి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని యొక్క లాస్ దే ఆర్ పర్ఫెక్ట్. అసలు మనము ధర్మశాస్త్రాన్ని
మనం ధ్యానించినట్లయితే మన హృదయం అసలు దేవుడు పెడుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తే చాలండి. అది నీ ప్రాణాన్ని తెప్పరిలేదు. దానికి మనం ధ్యానించేవారిగా యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. బుద్ధిహీనుడు అంటే తన కోపం అంతా కూడా కనపరుస్తాడంటండి. బుద్ధిహీనుడికి జ్ఞానం కావాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు పెట్టిన శాసనాలు ఏంటి అవన్నిటినీ మనము అవి నమ్మదగినవి, వాటిని ధ్యానించాలా. ఇక్కడ అంటాడు, నీ శాసనములు 99వ వచనం 119వ కీర్తనలో, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. మన బోధకులు, మనకు టీచ్ చేసే టీచర్స్ కంటే, మనకు నేర్పించే వాళ్ళకంటే నీకు ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి అంటే నువ్వు దేవుని యొక్క శాసనాలు ఏంటో నువ్వు ధ్యానించేవారిగా, వాటిని ధ్యానిస్తే మనకు బోధించే బోధకుల కంటే మనకి ఎక్కువ విశేష జ్ఞానం దేవుడు మనకు దయచేస్తా ఉంటాడు. చూడండి, బుద్ధిహీనులకు అది జ్ఞానాన్ని పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచుచునే ఉపదేశం. దేవుడు నిన్ను దిద్దుబాటు చేస్తున్న, ప్రత్యేకంగా దేవుడు నిన్ను దిద్దుబాటు చేస్తున్నప్పుడు, మనం నిజంగా మాటి మాటికి సరి చేసుకుంటూ ఉన్నప్పుడు అవి నీ హృదయానికి ఎంతో సంతోషం. 100వ వచనంలో 119వ కీర్తన, నీ ఉపదేశములు నేను లక్ష్యం చేయుచున్నాను గనక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధుల కంటే, మనం చాలా ఈ లోకంలో అంటారు ముసలి వాళ్ళు చెప్పింది ఎక్స్పీరియన్స్ తో చెప్తారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ చెప్తారు అని అంటాం. కానీ వాక్యం అట్లా చెప్పట్లేదు. ఈరోజు చూడండి, వృద్ధుల కంటే నీకు విశేషమైన జ్ఞానం నీకు కావాలి అంటే నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. అంటే దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వు దాన్ని లక్ష్య పెట్టేవాడిగా, నువ్వు దాన్ని తోసివేయకుండా ప్రతిదీ దేవుడు నన్ను మాటికి ఉపదేశిస్తున్నప్పుడు దేవుడు మనం వాటి ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉండాలి. కానీ ఏ ఊరికే దేవుడు ఇదే చెప్తాడా, ఇంతేనా అనుకొని దాన్ని తోసేసి నువ్వు వెళ్ళిపోయినట్లయితే మనమే నష్టపరుచుకుంటామండి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చుచున్నది. దేవుడు నిర్మించిన ధర్మము, చూడండి, దేవుడు ఇది జరగాలి అంటే జరుగుతుంది. యోసేపు మరియను మరి నువ్వు గర్భవతి అయి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని అన్నప్పుడు నిజంగా అది దేవుడు ఏర్పరిచిన ధర్మము, అది జరగాల్సింది. కానీ యోసేపు రహస్యంగా వదిలేద్దాం అనుకుంటాడు. కానీ అలా జరగనివ్వలేదు. దేవుడు ఒక దర్శనం ఇస్తే నిజంగా ఆయన కన్నులకు వెలుగొచ్చేసింది. ఆయన కన్నుల మీద ఉన్న నిజంగా గుడ్డితనము తీయబడింది. తను అనుకున్నది రైట్ అనుకున్నాడు, కానీ అది రాంగ్ అని దేవుడు ఆ కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు తన కళ్ళకు వెలుగు ఇచ్చేసాడు. అంటే రైట్ ఏంటో రాంగ్ ఏంటో తనకు అర్థమైపోయింది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, నీతో కలలో మాట్లాడుతున్నప్పుడు, దర్శనాలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యక్షతల ద్వారా, వాక్యము ద్వారా, స్వరము ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాటిని నువ్వు తోసివేయకుండా వాటి ప్రకారం మనం సరి చేసుకునే వారుగా మనం ఉండాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. మరియా పవిత్రులైన కన్యక, చూడండి, దేవుడు చెప్పినప్పుడు భయముతో తను విత్ రెవరెన్స్ యాక్సెప్ట్ చేసింది. ఎంతో భయముతో, అంటే ఏదో భయపడడం కాదు కానీ భక్తితో కూడిన భయముతో తను యాక్సెప్ట్ చేసినప్పుడు నిజంగా అది నిత్యము నిలుచును. దేవుడు నిజంగా తనకి ఎంతో ఘనతనిచ్చాడు. యెహోవా ఎందైన భయము. ఈరోజు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్నో మేళ్లు దాచి ఉంచాడు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అందుకే ఈ లోకంలో బంగారం లేకపోతే బాధపడతా ఉంటాము, లేకపోతే ఇంకేదో ఈ లోకంలో వెండి బంగారాలు ఏం కోరుకుంటారు? ఇవే కదండి, బంగారము వెండి. మాకు బంగారం కొనుక్కోవాలా, వెండి కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా. అసలు వాటన్నిటికంటే నిజంగా కోరదగినది ఏదంటే, దేవా నీ న్యాయ విధులు ఏంటో నాకు నేర్పించయ్యా, నీ ఉపదేశం ఏంటి, నీ ధర్మశాస్త్రం ఏంటి ప్రభా, అయ్యా నాకు ఇది కావాలి నని ఇవి కోరుకోవాలా. ఇక 119వ కీర్తనలో కూడా నీ ఆజ్ఞలు నిత్యం, 98వ వచనం, నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి గనక శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శత్రువుకు మించిన జ్ఞానంతో నువ్వు పనిచేయాలంటే దేవుడి యొక్క ఆజ్ఞలు నిత్యం మనకు తోడుగా ఉండాలి.
అయితే మనం ఈరోజు కోరదగినవి ఏంటి? ఆయన ఆజ్ఞలేంటి, శాసనాలేంటి, ఉపదేశం ఏంటి? దేవా ఇవి నాకు నేర్పించయ్యా, వీటిని కోరుకోవాలి, ఇవి కోరదగినవి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటి తేనె దార కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. చూసారా, వీటిని గైకొంటే మనకి నష్టం ఏం జరగదండి. మనం నష్టపోము. ఈరోజు నీకు లాభమే. వీటిని గైకొనడాన్ని బట్టి నీకు లాభమే వస్తుంది, నీ జీవితంలో నీకు లాభమే వస్తుంది. కాబట్టి మనం కోరదగినది ఏంటి? మనము ఈ లోకస్తుల్లాగా మనము ఈ బంగారాన్ని, వెండిని, వీటిని, ఈ అస్థిరమైన వాటిని మనం కోరుకోవద్దు. ఈరోజు కోరదగినవి ఏంటంటే, దేవా నీ ధర్మశాస్త్రాన్ని ప్రభా నా హృదయంలో ఉంచు. దేవా నీ శాసనాలేంటో నాకు నేర్పించు, నీ ఉపదేశం ఏంటో ప్రభా నాకు తెలియజేయ్యా, నీ న్యాయ విధులేంటి, నీ ఆజ్ఞలేంటి, నీ నిధులేంటి ప్రభా, వీటిని నేను నేర్చుకునేదానిగా నేను ఉండాలి, నాకు సహాయం దయచని వీటిని మనం కోరుకునే వారిగా మనం ఉండాలా. నిజంగా అప్పుడు మనం ఈ సేవకుడు హెచ్చరిక నందున మన దేవుడు అది మాటి మాటికి అవి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయండి. మనం తప్పిపోకుండా, దేవునిలోంచి తప్పిపోకుండా మనల్ని నిత్యము అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటాయి. మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి అవి, మన ప్రాణం. ఇక దాని తర్వాత చూడండి, నెక్స్ట్ 3 వచనాలు ఆత్మ, ఇంకా డీపర్ ఇన్నర్ క్లెన్జింగ్ అన్నమాట. ఇంకా డీప్ గా మనము చూడండి, దేవుడు ఆయన కనులకు మరుగైనది కూడా ఏదీ లేదు. ఈరోజు నీ హృదయము, నీ తలంపులు, నీ ఆలోచనలు, ప్రతి దాన్ని దేవుడు శోధించే దేవుడు. ఆయన ప్రతిదీ తెలుసు. మన మాట నోటి మీదకు రాకముందే ఆయన ఎరిగిన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు చూడండి, తన పొరపాట్లు కొనగనవాడు ఎవడు? అసలు మన తప్పులు మనకు అర్థం కావండి. అందుకే దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా తన పొరపాటు కనుగొనవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. రహస్యంగా చేసిన తప్పులు ఎవరు చూడకపోతుండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు హృదయంలో రహస్యంగా అనుకున్నవన్నీ కూడా, నువ్వు తిట్టుకున్నవన్నీ, నువ్వు ద్వేషించినవన్నీ అన్ని దేవుడు చూస్తున్నాడండి. అందుకే నువ్వు ఎవరికి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి నీకు నువ్వే పరిశుద్ధపరచుకో, ఆయన రక్తం ద్వారా కడుక్కో. ఈరోజు దేవా నేను రహస్యంగా చేసిన నా హృదయంలో లోపల అనుకున్నవన్నీ ప్రభా నన్ను క్షమించు, రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చయ్యా అని ఈరోజు ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? మనం చేయాలా? దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. మనం దురభిమాన పాపంలో పడద్దండి, అదొక పాపం. నువ్వు పార్షియాలిటీ చూపించావంటే, నా సొంత వాళ్ళు మన చూడండి, మన సొంత వాళ్ళని ఒక రకంగా చూస్తాం, బయట వాళ్ళని ఒక రకంగా చూస్తాం కదా. ఈరోజు నువ్వు దురభిమాన పాపం, నువ్వు పార్షియాలిటీ గాని చూపించినట్లయితే, ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా నువ్వు చూపించినట్లయితే మాత్రం చూడండి, దేవుడు అది మెచ్చుకోడు. వాటిని నన్ను ఏలనీయద్దయ్యా, నీ సేవకుని ఆపు, నేను ఆ పాపంలో నేను పడద్దు ప్రవ్వా, మన వాళ్ళేలే అని చెప్పేసి వేరే వాళ్ళకు ఒక రకంగా తీర్పు, మనోళ్ళకు ఒక రకంగా తీర్పు చేసుకుంటూ ఈరోజు దురభిమాన పాపంలో ఉన్నావేమో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న వాక్యములో, అన్న ఆజ్ఞలో నువ్వు పడిపోతున్నావేమో. ప్రేమ నిజంగా ఆ ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా కూడా ఇమిడి ఉందంటండి. ఈరోజు దేవా నేను దురభిమాన పాపంలో ఉన్నానేమో, ఈరోజు ఎవరికైనా చూడండి నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, పక్షపాతం చూపిస్తున్నావేమో, పార్షియాలిటీ చూపిస్తున్నావేమో. ఒకసారి శ్రీదేవి సిస్టర్ ఒకసారి సాక్ష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళ బాబు ఇంకొక బాబు ఫ్రెండ్ వచ్చారంట, ఒక్క బనానా ఉందంట, దాన్ని ఇట్లా తుంచినప్పుడు మరి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా 2 ముక్కలు 2 పీసెస్ అయినప్పుడు పెద్దదేమో వాళ్ళ బాబుకి ఇచ్చిందంట, చిన్నదేమో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిందంట. దేవుడు నిజంగా ఆ చిన్నది కూడా చూపించాడంట కదా. ఈరోజు అది వెంటనే తన విషయంలో తను సరి చేసుకుంది. ఈరోజు అంత చిన్న సాక్ష్యం కూడా మనకు ఎందుకు చెప్తుంది అంటే, ఈరోజు మనం కూడా మనకు అర్థం కాదు, అది తప్పుగా మనకు అనిపించదు. అది అందుకే ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిస్తుంది. అసలు దేవుడు
మనతో మాట్లాడుతుంటే మనం దాన్ని, దేవుడు నిన్ను ఉపదేశిస్తున్నప్పుడు దాన్ని మనం తోసేసేవారుగా మనం ఉండద్దు. అందుకే మనం ధ్యానించేవారిగా ఈరోజు అడుగుదాం, దేవా దురభిమాన పాపంలో నేను ఎక్కడైనా పడ్డానా ప్రభా, దేవా అది నన్ను ఏలనివ్వద్దు ప్రభా, నన్ను ఆపయ్యా అని చెప్పి బతిలాడుకుందాం. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడరుగుదును. లేకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు అధిక ద్రోహం చేస్తావు, నువ్వు అన్యాయమే చేస్తావు, నువ్వు న్యాయం చెయ్యవు, అన్యాయం చేస్తావు, నువ్వు న్యాయం చెయ్యవు. కాబట్టి ఈరోజు అటువంటి విధంగా మనం ఉండొద్దండి. యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. ఈరోజు మనం కూడా అడగాల, దేవా నా నోటి మాట నా హృదయ ధ్యానం రెండు దేవునికి అంగీకారంగా ఉండాలి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మన ధ్యానం కూడా మాట బయటికండి. మరి హృదయ ధ్యానం ఎవరు తెలుస్తుంది? నువ్వు హృదయంలో ఏం ధ్యానం చేస్తున్నావు ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఈ లోపల ఉన్న తప్పులు, రహస్యంగా చేస్తున్న తప్పులు, అవి దేవునికి తప్ప ఎవరికి తెలియదు. నువ్వు ఎంత ద్వేషిస్తున్నావో, ఎంత కోపం ఉందో, ఎంత అసహించుకుంటున్నావో, నీ హృదయంలో ఎంతగా ఉందో అదంతా కూడా దేవుడికి తెలుసు. ఏ మనిషికి కూడా తెలియదు. నువ్వు బయట నార్మల్గా ఉండొచ్చు, కానీ దేవుడు అది కూడా ఒప్పుకోడండి ఈరోజు. కాబట్టి ఈరోజు దేవా తన పొరపాట్లు కనుగొనవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చయ్యా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం అడిగేవారిగా, గోజాడుకునేవారిగా, బతిమలాడుకునేవారిగా, ఈరోజు ప్రాణాత్మ దేహాలు దేవుని ఎదుట చూడండి నిందారహితుడుగా, మరి ఏ కల్మషం లేకుండా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబెట్టడానికే. కాబట్టి మనం సరి చేసుకుందాం. ఈరోజు సృష్టిని చూస్తే అర్థమవుతుంది మనకి సృష్టికర్త ఉన్నాడని. ప్రతి వస్తువుని ఆయన చేసిన దాన్ని బట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు మనము అర్పించేవారిగా, దేవునికి మహిమ పరచుకోకుండా మనుషులను పొగిడేవారిగా, లేకపోతే ఐడల్స్ చేసుకుంటూ విగ్రహాలను పూజించేవారిగా నిజంగా అలా ఉండద్దు. వాటికి నోరు లేకపోయినా గాని చూడండి, సృష్టి అంతా వాటికి నోరు లేవు కానీ అవి ప్రకటిస్తానే ఉన్నాయి, ప్రతిరోజు ప్రకటిస్తానే ఉన్నాయి దేవుడు ఉన్నాడు 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 అని. మనం కూడా నోరున్న మనము, ఆయన రూపంలో చేయబడిన మనము సాక్ష్యం ఇవ్వడానికి, సువార్త ప్రకటించడానికి, మరి లేకపోతే పాట పాడడానికి, స్తుతించడానికి మనం వెనకదీస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు మనం అలా ఉండద్దు. చెప్పబడిన మాటలను బట్టి సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. యెషయా 46:13. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. గొప్ప దేవ, మహోన్నతుడా, నీకు స్తోత్రం అయ్యా తండ్రి. నాయన సియోనులో నాయన తండ్రి మీ నీతిని దగ్గరికి రప్పించారంటున్నావు తండ్రి, అది దూరంగా లేదంటున్నావు. మరి తండ్రి రక్షణ ఆలస్యం చేయలేదంటున్నావు తండ్రి. సియోనులో రక్షణ ఉండటానికి, ఇశ్రాయేలుకు మహిమను అనుగ్రహించడానికి నాయన తండ్రి ఇస్తానంటున్నావు. మరి దేవా, ఇది మేము పొందుకోవాలంటే నీ నీతి ఏంటి? మరి అది దగ్గరగా ఉందంటే ఏంటి? రక్షణ ఏంటి? మరి తండ్రి నాయన, మరి సియోనులో రక్షణ ఏంటి? మరి తండ్రి నాయన మహిమ ఏంటి? ఇవన్నీ మాకు దయచేసి క్లియర్గా అర్థమయ్యేలాగా మాకు వివరించమని తండ్రి నాయన వాక్యోపదేశం చేస్తున్న నన్ను నువ్వు మరుగుపరచు అయ్యా తండ్రి. నువ్వే నాలో నుంచి మాట్లాడు. నీ ఏ స్వరంతో మాట్లాడతావో ఆ స్వరంతో నువ్వు మాట్లాడు అయ్యా. నా సొంత ఆలోచనలు ఎక్కడ దీనిలో రాకుండా కాపు పెట్టమని యేసుక్రీస్తు నామంలో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం అండి. యెషయా 46:13. నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణుండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.
మరి ఈ వాక్యం ఏంటంటే, నా నీతి అంటే దేవుని యొక్క ఆలోచన. మరి ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ఆలోచన ఏంటో, ఆ ఆలోచన అంతా మనకు దగ్గరగా ఉందంట, దగ్గరికి రప్పించున్నాడంట. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, మరి దేవుడి చిత్తం ఏంటి దీనిలో అని మనం కనుక ధ్యానించి ప్రార్థన చేస్తే మనకు దూరంగా లేదంట. అదే ప్రసంగిలో అంటాడు, జ్ఞానం అంట దూరంగా బహులోతుగా ఉందంట. కానీ మనకేం చేస్తున్నాడు దేవుడు? ఆ జ్ఞానాన్ని, ఆ నీతిని, ఆయన ఆలోచనని చాలా దగ్గరికి తీసుకొచ్చేసాడంట. మనం ఎక్కువ వెతకక్కర్లేదు. దేవా ఈ విషయం ఏంటి అంటే ప్రార్థన చేస్తే చెప్పేస్తాడనమాట. ఆ రోజు వాక్యంలోనో, ప్రేరేపణలోనో, మనం చదివే వాక్యంలోనో దేవుడు మాట్లాడేస్తాడు. అది దూరంగా లేదు, దగ్గరికి రప్పించున్నాడంట. అది దూరంగా లేదు. అయితే ఆయన నీతిని, ఆ ప్రాబ్లంలో మనం దేవుడా ఏం చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అని మనం అడిగితే ఆయన ఆలోచన మనకు చెప్తాడు. మనం ఆ ఆలోచన ప్రకారం చేస్తే మనం ఉన్న ఇబ్బందిలో నుంచి కానీ, ఆ కష్టంలో నుంచి మనం బయటపడిపోతాం, రక్షణ వచ్చేస్తుంది. రక్షణ కూడా దేవుడు అంట వెంటనే ఇచ్చేస్తాడంట. నా రక్షణ ఆలస్యము చేయలేదు. ఆ ప్రాబ్లంలోంచి డెలివరెన్స్, ఆ ప్రాబ్లంలోంచి బయటపడటం వెంటనే జరిగిపోతుందంట. అయితే దేవుడు సియోనులో రక్షణ నియమించుచున్నాను, రక్షణ నియమించు. సియోన్ అంటే ఎవరండి? ఎప్పుడు దేవుని ఆత్మను కలిగి దేవుడు ఆత్మానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఏం చేస్తాడంట, వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఎలా చెప్తే అలా నడిచే వాళ్ళకి ఏం చేస్తాడంట, రక్షణ వాళ్ళ జీవితంలో ఉండాలి. అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే దాని నుంచి బయటపడిపోతారనమాట. ఆ ఇబ్బంది వాళ్ళకి దగ్గరికి రాకుండా దేవుడు ఏం చేస్తాడు, ముందే ఆ ఇబ్బంది రాబోతుందని చెప్తాడు, దానికి సమస్యలో బయటపడేస్తాడు. ఏమి ఆలోచన చేయాలి, ఏ విషయంలో నువ్వు ఎలా నడుచుకోవాలి నేర్పిస్తాడు. దానిలోంచి అసలు ఇంకెప్పుడు రక్షణ ఉంటుంది. అంటే ఇబ్బంది మన దగ్గరికి వచ్చినా ఇబ్బందిలో మనం నలిగిపోం, ఇబ్బందిని దాటి వెళ్ళిపోతాం అనమాట మనం. అలా సియోను లాగా ఎవరైతే ఉంటారో, సియోన్ అంటే దేవుడు కోరుకున్న స్థలం. అంటే దేవుడు ఎలా కోరుకుంటే మనం అలా ఉంటే అప్పుడు ఏమవుతుంది, అన్ని విషయాల్లో ప్రాబ్లం దగ్గరికి వస్తుంది, దాని మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి, అది మనం ముట్టుకోదు. అలా రక్షణ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, రక్షణ నియమించాడంట. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. అంటే ఎవరైతే దేవుడితో పట్టుదల ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు, ఆయన మహిమ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. వాళ్ళు ప్రార్థనలు చేస్తే కార్యాలు జరుగుతాయి. మరి ఇప్పుడు చెప్పే మన సాక్ష్యంలో విన్నాం, బాగా ప్రార్థన చేయబట్టి ఆ సర్టిఫికేట్ దొరికింది, బాగా ప్రార్థన చేయబట్టి మరి వాళ్ళ బడ్జెట్ లోనే వాళ్ళ కాలేజ్ దొరికింది. ఇలా మరి ఇశ్రాయేలుకి దేవుడు ఎట్లా అంటే మనం మరి ఆ కార్యాలన్నీ దేవుడు చేయించాడు. అలా మనం ప్రార్థన చేయబట్టి దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఆత్మ మనలోంచి పనిచేసి ఎవరికి ఏ విడుదల కావాలి, ఎవరికి ఏ రక్షణ కావాలి అవన్నీ దయచేస్తాడనమాట. మరి ఇదంతా ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడంట. అది దూరంగా పెట్టలేదంట, చాలా దగ్గరికి పెట్టాడంట దేవుడు. అయితే మరి దేవుడు మన దగ్గరికి పెడితే మరి మన జీవితంలో ఎందుకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, మన దగ్గరికి వచ్చే వాళ్ళ జీవితంలో ఇంకా ఎందుకు ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళు మరి రక్షణ ఎందుకు లేదు మనకి? ఒక ప్రాబ్లం వస్తే మరి దాని నుంచి ఎందుకు రక్షించబడలేకపోతున్నాం మనం? ఎవరికి చెప్తున్నా, ఎవరికి అంటున్నాడు, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా నా మాట ఆలకించుడి. దీని పైవాక్యం అయితే కఠిన హృదయం అంటే చెప్పిన మాట వెంటనే వినట్లేదు అనమాట, లోపడట్లేదు. ఇది అని చెప్పేసి దాన్ని కఠినపరుచుకుంటున్నారు. మరి ఈ మాటలన్నీ ఎవరితో చెప్తున్నాడండి ఇవి దేవుడు? ఎవరితో చెప్తున్నాడంటే ఈ వాక్యంలోనే ఈ యెషయా 46లో 3-4 చదివినట్లయితే యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టిన మొదలుకుని నా చేత భరింపబడిన వారలారా, తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. మనం ఎవరమండి? ఇశ్రాయేల్లో శ్రేషించిన వాళ్ళం, యాకోబు కుటుంబం, మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనల్ని ఏం చేశాడంటే దేవుడు గర్భమున పుట్టిన మొదలుకుని ఆయన మనం మోస్తానే ఉన్నాడంట. ఓకే, నా చేత భరింపబడిన వారలారా, తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా. మరి దేవుడు చంక పెట్టుకున్నాడంటే ఏంటి?
చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు నడవలేరు కాబట్టి వాళ్ళు మనం సంకనేసుకుంటాం. ఏదైనా నీళ్ళు వచ్చినాయి, కొంచెం చిన్న నీళ్లు దాటాలి మనం, అప్పుడు ఏం చేస్తాం, పిల్లలు తీసి సంకనేసుకుంటాం, వీళ్ళు దాటలేరు కదా అని. లేకపోతే బస్సు ఎక్కుతున్నాం, రష్ ఉంటుంది, తప్పిపోతారేమో అని సంకనేసుకుంటాం. ఇంకా ఓకే, కోపంలో వస్తుంది దగ్గరికి, ఇవి వచ్చినప్పుడు పిల్లలు ఏంటి అది కరుస్తుందేమో అని చెప్పి తీసి సంకనేసుకుంటాం. అంటే ఏ కష్టం వచ్చినా మనం వాళ్ళని సంకనేసుకుంటాం అనమాట. ఆ కష్టం వాళ్ళకి దగ్గరికి రాకుండా ఆ కష్టంలో కాపాడాలని మనం ఎత్తుకుంటాం పిల్లల్ని. మరి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట, సంకనేసుకుంటున్నాడంట. మనం పుట్టినప్పటి నుంచి ముదిమి వచ్చు వరకు, ఓకే, మనం ముసలోళ్ళం అయిపోయి తెల్లెంట్రుకలు వచ్చేసే వరకు, తెల్ల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను. అంటే మనకి ఏ కష్టం వచ్చినా దేవుడు ఏం చేస్తాడు, ఆయన మనల్ని సంకనేసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రాబ్లం నీకు రాకూడదు నా పిల్లలు అని చెప్పి సంకనేసుకోవాలనుకుంటాడు అనమాట. అయితే అది దేవుడే మనల్ని చేసి మనల్ని ఎత్తుకుని రక్షించేవాడంట. అంటే ఆయన ఎత్తుకోబట్టి మనకి ఏమవుద్ది, ఆ ప్రాబ్లంలో మనం తప్పించుకోగలుగుతాం. మరి మనకు ఎప్పుడు తప్పించుకోబడతాం, ఆయన నా మాట ఆలకించుడి అంటున్నాడు. అంటే మన మాట వినట్లేదన్నమాట. వింటే ఆయన మరి ఆలకించుడి, నా మాట వినండి, నా మాట వినండి నేను ఎవరికి చెప్తాం, విన్న వాళ్ళకే కదా చెప్తాం, వినే వాళ్ళకి చెప్తామా? అయితే మనం ఎక్కడో హృదయం కఠినపరుచుకుని మనం దేవుడు చెప్పిన మాట వినట్లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, తీసి అంకనేసుకుందాము, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారని దేవుడు అనుకుంటున్నాడు. మరి దేవుడు సంకనేసుకోవాలంటే మనం ఎలాగా మనం ప్రవర్తించాలి, మరి ఏ నీతి, దేవుడు ఆలోచన ఏంటి, ఏ ఆలోచన ప్రకారం మనం నడిస్తే మనం సంకనేసుకోబడతాము, అది దేవుడు మనకు చెప్తున్నాడు కానీ, దగ్గరికి పెట్టాడు కానీ మనం కఠిన హృదయం అయిపోయి దేవుడు చెప్పిన మాటలు వినట్లేదంట. అయితే మరి మనం ఏమనుకుంటున్నాం, ఇది ఎవరికి తెలియదులే, మనం అంటే మామూలుగా అందరి ముందు బాగానే ఉన్నాం కదా, ఎవరికి తెలియదులే అని మనం అనుకుంటున్నాం అనమాట. అయితే ఓకే, ఈ మధ్య కాలంలో పోయిన వారంలో నాకు గురువారం రాత్రికి, వెడ్నెస్డే, థర్స్డే నైట్, ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. ఫాస్టింగ్ ఉంటే అప్పుడు దేవుడు ఒక అమ్మాయికి, నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఫోన్ చేయమన్నారు, చేసి వాక్యాలు చెప్పమన్నారు. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఒక నర్స్ అనమాట. ఆ నర్స్ తన స్టోరీ ఏంటంటే, తనకు ఒక 4-5 years బ్యాక్, అంటే ఎప్పుడో ఒక 5-7-10 years బ్యాక్ అనుకుంటా, వాళ్ళ హస్బెండ్కి ఒక ఐడియా వచ్చింది. ఈ అమ్మాయి నర్స్, గవర్నమెంట్ హాస్పిటల్, సెమీ గవర్నమెంట్ హాస్పిటల్ టీచింగ్ స్టాఫ్ అనమాట. వాళ్ళ హస్బెండ్ కార్ షోరూమ్ లో కార్స్ అమ్ముతాడు అట్లా. అయితే అతనికి కొంచెం తక్కువ శాలరీ, ఈ అమ్మాయిది అంటే కొంచెం స్టాండర్డ్ శాలరీ, కొంచెం మంచి శాలరీ ఈ అమ్మాయికి. సో అతనికి గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి, సరిగ్గా ఇన్కమ్ లేదు కాబట్టి, లోన్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అన్ని అమ్మాయి చేయాలి. అయితే అతను అన్నాడు, కారు కొందాము, కారు కొని ట్రావెల్స్ నడుపుదాం అన్నాడు. అని అంటే సరే అని చెప్పేసి ఈ అమ్మాయి లోన్ పెట్టి కారు కొన్నారు ఇద్దరు, వాళ్ళ హస్బెండ్ ఆలోచన ప్రకారం. అయితే ఆ కారు కొన్న తర్వాత అది దానికి యాక్సిడెంట్ అయ్యి 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యి, వాళ్ళు కొన్న కారు 7-8 లక్షలు, కానీ ఆ యాక్సిడెంట్లు అయ్యేసరికి అది దాని మీద అంతా కలిపి 15 లక్షలు అప్పు అయిపోయింది వీళ్ళకి. అయితే అప్పుడు నాతో ఫస్ట్ మాట్లాడటం వచ్చింది, నాకు ఇట్లా 15 lakhs అప్పు ఉంది డాక్టర్ అయ్యి అని చెప్పేసి వచ్చింది. వస్తే ఆ తర్వాత నేను పీజీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు పీజీకి సీట్ ఇచ్చాడు అమ్మాయికి. ఆ పీజీకి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఆయన అట్లా ఖర్చు పెట్టి 15 లక్షలు 30 లక్షలు అప్పు చేశాడు అనమాట. వాళ్ళ తమ్ముడు పెళ్ళని అదని 30 లక్షలు అయిపోయింది. అయితే ఆ అమ్మాయి సీట్ అంటే పీజీ అయిపోయిన తర్వాత వచ్చి, డాక్టర్ 30 లక్షలు అప్పు డాక్టర్, నేను ఇప్పుడు తీర్చాలి, ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాను, 30 లక్షలు తీర్చాలంటే వచ్చింది. సరే అమ్మా ప్రార్థన చేస్తాం, ఏముందిలే నీకు జాబ్ వచ్చేస్తే ఎంతలోకి తీరుస్తావు 30 లక్షలు అన్నాను. అంటే ఒక 2-3 నెలల్లోనే వాళ్ళ హస్బెండ్ మొదలెట్టాడు, ఇల్లు కొనుక్కుందాం అని. నాకు చెప్పింది, మా హస్బెండ్ అంటున్నాడు, ఇప్పుడు లోన్ తీసుకుంటే మనకి ఇస్తారు, కొంచెం ఇంకా వెయిట్ చేస్తే మనకి రాదు లోను, నువ్వు ఇల్లు కొనుక్కుందాం. నేను అన్నాను, నీకు 30 లక్షలు అప్పు ఉంది, ఎట్లా అమ్మా ఇల్లు కొనుక్కుంటావు, ఇప్పుడు ఏదో 1-2 years ఆగి ఆ లోన్ అంతా తీర్చేసుకుని కొంచెం చేతులు డబ్బులు పెట్టుకుని మొదలెడితే బాగుంటది కదా అన్నాను. అంటే వాళ్ళ హస్బెండ్ బాగా చేస్తే అమ్మాయి కాదనలేక సరే అని ఏదో సైట్ తీసుకున్నారు, ఎవరు కట్టించారు, అయిపోయింది. వాళ్ళు అనుకున్న బడ్జెట్కి అది 2 times ఎంతో 3 times ఖర్చు అయిపోయింది అనమాట. అన్ని అప్పులు, మళ్ళీ అన్ని అమ్మాయి తీసుకోవాలి. ఓకే, ఆ అమ్మాయి చాలా అప్పులు పెట్టేసి ఆ ఇంటి గృహప్రవేశం చేశారు. చేసిన తర్వాత ఆ ఇల్లు దూరం, ఇండిపెండెంట్ హౌసెస్ అంటే సిటీలో దొరకదు కదా, చాలా దూరం, అక్కడి నుంచి వర్క్కి వెళ్ళాలంటే వాళ్ళకి అన్ని ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు.
అయితే ఫోన్ చేసిన అమ్మాయికి ఫోన్ చేస్తే చాలా ఆడటం మొదలెట్టేది. సిస్టర్ డాక్టర్ నాకు ఎంత దూరం అయిపోయిందో, వర్క్కి పిల్లలకు దూరం అయిపోయింది, మా హస్బెండ్కి దూరం అయిపోయింది, మేము అనుకునే ఎక్స్పెండిచర్ మా బడ్జెట్కి డబుల్ అయిపోతుంది ఎవ్రీ మంత్, మాకు డబ్బులేమో లేవు, చాలా లోన్స్ అని ఎప్పుడు ఏడవటం మొదలు పెట్టేది. ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. ఏడ్చి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనేది. నేను అన్నాను, అది ఇల్లు కోసం చనిపోవటం ఏంటి, అంత నీకు కష్టమైతే అమ్మేసి వచ్చేసి మామూలుగా మీకు ఎక్కడ కన్వీనియంట్ అక్కడ ఉండండి అన్నాను. అంటే వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళ హస్బెండ్ అప్పుడే కట్టిన ఎట్లా అమ్ముతావు అని ఇంకా సరే ఆ ఇల్లు ఏదో లీజ్కి ఇచ్చారు, వచ్చి వాళ్ళు కన్వీనియంట్గా ఉన్న ప్లేస్లో వాళ్ళు రెంట్ తీసుకుని ఉంటున్నారు. ఉంటుంటే కానీ లోన్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట బాగా. మొన్న థర్స్డే అమ్మాయితో మాట్లాడితే ఏడవటం మొదలెట్టింది. మళ్ళీ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది డాక్టర్, అసలు ఈ లోన్లు నేను తట్టుకోలేకపోతున్నాను, అమ్మేద్దాం అనుకుంటున్నాను అంది. సరే అయితే మరి మీ హస్బెండ్ ఏమంటున్నారు అన్నాను. ఆయనకి అమ్మటం ఇష్టం లేదు డాక్టర్ అందనమాట. చూద్దాంలే అంటున్నారు. ఆ ఫొటోస్ అంటే ఇంటి ఫొటోస్ అవి తీసి ఆ వెబ్సైట్లో అవి పెట్టాలి, ఎప్పుడు చెప్తున్నాను ఆ ఫొటోస్ తీసి వెబ్సైట్లో పెట్టండి అంటే పెడదాంలే అంటున్నారు, కానీ అట్లా దాటేసుకుంటూ వస్తున్నారు అంది. అట్లా వస్తున్నారని ఏడవటం మొదలెట్టింది అనమాట. అయితే నాకు అసలు సూరమనింది పాప, అసలు చాలా బాధేసింది. వాళ్ళ హస్బెండ్ తలుచుకుంటే నాకు ఎంత కోపం వచ్చిందో అసలు. అంటే ఈ అమ్మాయి నేను చచ్చిపోవాలనిపిస్తుంది, ఆయన ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న అప్పులకి, అయినా సరే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, ఇంటికి లోన్లు కట్టేసి చచ్చిపో అనే కదా ఆయన అభిప్రాయం కదా. నాకెంత చాలా కోపం వచ్చింది ఆ రోజు. నేను ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా కానీ ప్రార్థనలో కూర్చుని, దేవా అసలు ఎట్లా ఆలోచిస్తారు, అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది లోన్లు నాకు చనిపోవాలనిపిస్తుంది అని డిప్రెషన్లో ఉంది, ఏడుస్తుంది, అయినా సరే హస్బెండ్కి అంత కూడా అక్కరుండదా? ఓకే, మరి ఇన్ని లోన్లు ఉన్నాయి ఎలా కడతావు, మనకి ఎంతే ఇన్కమ్, అతను మాత్రం నెలకి ఎంత అని కొంచెం జీతం ఇచ్చేసి ఇంకా నా దగ్గర లేవు నేనేం చేయగలను చేతులు ఎత్తేస్తాడనమాట. ఈ అమ్మాయి ఇంకా ఏళ్ల బతులాడి ఇక్కడ అప్పు తెచ్చి ఇక్కడ తెచ్చి అన్ని తీసుకొచ్చి కట్టాలి, చాలా ఇబ్బంది పడిపోతుంది. నేను అందరి దగ్గర అప్పులు తీసేసుకున్నాను అని అంటుంది అనమాట. అయితే నాకు ఆ రోజు బాగా కోపం వచ్చి ప్రార్థనలో కూర్చున్నాను, చాలా కోపం వచ్చింది. ఇంక ఇలాంటి స్టోరీస్ 1-2 విన్నాను అనమాట. అయితే నాకు ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు, అంత కనీసం అంటే ఒక కన్సిడరేషను, ఒక ఎఫెక్షను, అయ్యో ఇంత కష్టపడుతుందే ఫోన్లే వద్దులే అని ఏదైనా అనుకోవాలి కదా, లేకపోతే ఏదైనా అరేంజ్మెంట్ చేయాలి కదా. ఏమీ లేకుండా పట్టనట్టుగా నువ్వు చస్తే అన్నట్టుగా ఎలా ఉంటారు అని నాకు చాలా కోపం వచ్చింది. అయితే దాని నుంచి అతని గురించి నాకే ఎంత కోపం వచ్చేసింది. అప్పుడు తర్వాత ఆ రోజు తెల్లారి నాకు దేవుడి వాక్యాల్లో ఏం చెప్పాడంటే, నాకు అంటే దేవుని రాజ్యం చూడాలంటే నేను మారు మనసు అంటే నువ్వు మళ్ళీ అంటే నికోడెమస్కి చెప్పినట్టుగా చెప్పారనమాట, నువ్వు మళ్ళీ పుట్టితే గాని దేవుడి రాజ్యం చూడలేవు అని. నాకు అర్థమైంది ఇది ఆలోచన రైట్ కాదు అని. ఆ తర్వాత దేవుడు నాకు బోధిస్తా ఉన్నారనమాట, నేను ఏం తప్పు చేస్తున్నానని. మాకు ఫ్రైడే మెసేజ్లో బాగా బోధించారు దేవుడు. ఏంటంటే ఈ లోకంలో అందరూ, రోమా 3వ అధ్యాయంలో చెప్పారు, ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడి యొక్క నీతికి వాళ్ళందరూ ఎవ్రీవన్ హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే ఎవరైతే దేవుడు నమ్ముకుంటారో వాళ్ళందరూ నేను ఇప్పుడు నమ్ముకుంటే ఇంతకు ముందు నేను చేసిన పాపాలు ఏది కూడా దేవుడు పరిగణించడంట, అట్లన్నిటినీ నేను చేయనట్లుగా భావించి నాకు రక్షణ ఇచ్చేస్తాడంట. అట్లా అంతకుముందు వాళ్ళు చేసిన పాపాలు ఏటిని ఆయన పరిగణించడిక. అయితే అలా చెప్పిన తర్వాత నాకు దేవుడు ఆ వాక్యంలో నాకు మాట్లాడతారు. ఆ రోజు నాకు ఇచ్చిన వర్స్ అదనమాట, రోమా 3. నేను అది ధ్యానిస్తున్నాను, ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు నా పాపాలు నేను దేవుడి దగ్గరికి రాకముందు దేవుడు క్షమించాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు నేను తప్పులు చేశాను అంటే నేను అనుకుంటాను నేను తక్కువ తప్పులు చేశాను, ఆయన ఎక్కువ తప్పులు చేస్తున్నాడు అనుకుంటా. కానీ ఏదైనా తప్పే. నేను కోప్పడ్డాను, నేను చికాకులు పడ్డాను, నేను అసూయ పడ్డాను, ఇవన్నీ మరి తప్పులే కదా. అవన్నీ నేను దేవుళ్ళు నమ్ముకున్న వెంటనే దేవుడు నన్ను క్షమించాడు. మరి అతని గురించి నేను ప్రార్థన చేసినట్లయితే అతని దేవుడు వైపు తిరుగుతాడు, అతని పాపాలన్నీ క్షమించబడతాయి. మరి అతను మారాడంటే మరి ఈ విషయంలో కోఆపరేట్ చేస్తాడేమో, ఈ అమ్మాయికి రక్షణ కలుగుతుంది. కానీ నేను నా కోపం వలన అతని గురించి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నా కోపం వలన నా ప్రార్థన దేవుడు వినే స్థితిలో లేదని నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడిక, ఎందుకంటే నేనే పాపంలో ఉన్నాను. అప్పుడు అమ్మాయికి రక్షణ రాదు.
ఇలా నేను కోపపడి సియోనులో రక్షణ దేవుడు అనుగ్రహించాడు. అయితే కానీ నేను సియోన్లాగా ఉండట్లేదు కాబట్టి నాకు ఇచ్చిన జనాలందరికీ రక్షణ రావట్లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు అనమాట. అప్పుడు నేనేం చేయాలి? నేను వాళ్ళందరి కోసం దేవుడు ఖచ్చితంగా వీళ్ళని రక్షించగలడు, మార్చగలడు కనుక దేవుడి మీద విశ్వాసంతో నేను ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నేను గమ్యం వైపు పరిగెత్తాలి. నా జాబ్ ఏంటి? వీళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాక్యం బోధించటం, ఇంతే. కానీ నేను నిజంగా బలంగా వాళ్ళు నిజంగా మారే వరకు మోషే 40 రోజులు మరి ప్రార్థన చేశాడు. తర్వాత యేసుక్రీస్తు వారు 40 రోజులు ప్రార్థన చేశారు. వాళ్ళు లెక్క పెట్టుకోలే 1 రోజు 2 రోజులు 3 రోజులు అని. వాళ్ళు నిజంగా ప్రార్థన అయ్యే వరకు చేశారు. అలా నేను కూడా వీళ్ళు మారే వరకు రోజులు లెక్క పెట్టుకోకుండా అన్ని రోజులు బలంగా ప్రార్థన చేస్తే వాళ్ళు మారుతారు. అది దేవుడు నా దగ్గర నుంచి కోరుకుంటుంది. నేను దాన్ని ఇమోషనల్ అయ్యి ఓకే నేను కోప్పడిపోయి చికాకు పడిపోయి దానివల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. నేను రక్షణ కోల్పోతున్నాను. నా ప్రార్థన వలన ఇశ్రాయేలుకి మహిమను అనుగ్రహించాడు దేవుడు. అంటే నేను ప్రార్థన చేసినట్లయితే, పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే వాళ్ళకున్న ప్రాబ్లం నుంచి విడుదల వస్తుంది. ఈ నెలంతా అమ్మాయి గురించి ప్రేయర్ చేయి, అమ్మాయికి విడుదల వచ్చే వరకు చేయన్నాడు దేవుడు. మరి నేనేమో కోప్పడి ఓకే చికాకు పడిపోయి అతని మీద ఎలా చేస్తారు అనుకుంటున్నాను. మరి నేను ఇలా చేశాను అనుకోండి, దేవుడు అంటున్నాడు ఈ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశం అంతటిని మందంతటా నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. నేను నా మనసులో కదా కోప్పడ్డాను, నేను బయటకే வரలేదు కదా అనుకుంటున్నాను. నేనేం తప్పు మాట్లాడలేదు, అబ్బాయి నేనేం అనలేదు అని నేను అనుకుంటున్నా. మరి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కఠిన హృదయం ఎట్లా అంటే మనం దేవుడు చెప్పిన మాటని దూరంగా పడేసి ఆ మాట వినట్లేదు, ఎవరు చూస్తారులే అనుకుంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదా? నాకు కనపడకుండా మన హృదయంలో మనం ఏదైనా ఆలోచన చేస్తే అది రహస్య స్థలం ఆ దేవుడికి, అది కనపడకుండా ఉంటుందా? మనం ఏ ఆలోచన చేసినా మనకి ఎవరి పట్ల ఏ ఉద్దేశం ఉన్నా అన్నిటినీ చూడగలిగిన దేవుడు. నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడును కానా? మన హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా? మన హృదయం కఠినంగా ఉంది అని దేవుడు నీతికి మనం చేయకుండా కఠినంగా ఉంది అని దేవుడికి తెలియదా? మరి మనం ఎందుకు దేవుడికి లోబడి లేకుండా ఉన్నాం? అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మనతోటి మరి కీర్తన 84వ అధ్యాయంలో 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అయితే దేవుడంట మనం ఎవరమైతే యథార్థంగా ప్రవర్తిస్తామో ఆయన నీతి ఏంటి? నీతిని కరెక్ట్ గా చేసే వాళ్ళకి ఆయన ఇప్పుడు నాకేం చెప్పాడు? వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళు నిజంగా అమ్మాయి దానిలో పరిస్థితుల నుంచి విడుదల వచ్చే వరకు ప్రార్థన చేయన్నాడు. అప్పుడు నేను విడుదల వచ్చే వరకు నేను గనక ప్రార్థన చేస్తే నేనే యథార్థంగా ఉన్నట్టు. మరి మీకు ఏ పని చెప్తున్నాడో దేవుడు దాన్ని కరెక్ట్ గా చేసినట్టయితే అదే యథార్థత. ఒకవేళ కోప్పడొద్దు అన్నాడు, మీరు కోప్పడలేదు, యథార్థంగా ఉన్నట్టు. లేకపోతే ఈరోజు ఎవరిని ఏమి అనొద్దు అన్నాడు, మీరు యథార్థంగా ఉన్నట్టు. అలా యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? దేవుడైన యెహోవా సూర్యుడును, సూర్యుడు అంటే మనకు వెలిగిచ్చేవాడు. మనం ఈ దారిలో ఏ దారిలో ఇప్పుడు పగలు అనుకోండి, ఎక్కడ నడవాలి, ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ గుంట ఉంది అన్ని మనకు క్లియర్ గా తెలుస్తాయి కదా. అలా సూర్యుడిలాగా ఉంటాడు, అంటే అంత వెలిగిస్తాడనమాట మనం వెళ్ళే దారిలో. అప్పుడేమవుతుంది, మనం క్లీన్ గా నడవగలుగుతాం, ఎక్కడ పడిపోకుండా తొట్టిల్లకుండా నడవగలుగుతాం. ఇంకా కేడమునై ఉన్నాడు. కేడం అంటే ఒక రక్షణ అనమాట. ఆయన కృప మన కేడం లాగా కవర్ చేసేస్తుంది. కేడం కింద ఉన్న వాళ్ళు, కేడం వెనకాల ఉన్న వాళ్ళకి బాణాలు తగలవు కదా. ఇంకా శత్రు యొక్క కత్తి పోటు రాదు, ఏది రాదు. అన్నిటి నుంచి దేవుడే కేడములాగా కాపాడుతాడంట. మనకి కీర్తన 5వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన కేడము వల్లే వాళ్ళని ఆయన కృపతో కప్పుతాడంట, ఫుల్ కప్పేస్తాడనమాట. మనకి ఎటువైపు నుంచి శత్రువు అటాక్ లేకుండా మనం యథార్థంగా ఉన్నట్లయితే కప్పుతాడు. అయితే ఆయన కృపయు అంటే నేను చేయలేకపోతున్నాను దేవా, దీనిలో చేయలేకపోతున్నానంటే కృపిస్తాడనమాట.
నువ్వు చేయగలిగే శక్తి ఇస్తాడు. నువ్వు ఎక్కడైనా తప్పిపోయినా సరే పోన్లే, మా అమ్మాయే కదా పోన్లే, మా అబ్బాయే కదా పోన్లే అనుకుంటాడు అనమాట. ఓకే, అన్ని ఫ్రీగా ఇస్తాడు దేవుడు. ఇంకా ఘనత కూడా ఇస్తాడు. ఘనత అంటే మన గురించి మంచి పేరు, అందరూ భలే అబ్బా ఈ సిస్టర్ గారు ప్రేయర్ చేస్తే ఎంత కార్యాలు జరుగుతాయి అని చెప్పుకుంటారనమాట. అవన్నిటినీ అనుగ్రహిస్తాడంట. ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానడు. మన జీవితంలో అన్ని మేలంటే మంచి, అంత సీట్లు రావటం మంచి, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావటం మంచి, వాళ్ళ పిల్లలు మంచి జీవితం జీవించడం మంచి, మనకు లైఫ్ లో కూడా అన్ని ఎప్పటికి ఏది అవరాలో అన్ని అవరటం అంతా కూడా మేల్లే. ఇవన్నీ ఏ మేలు ఆయన చేయక మానడంట. అయితే మాకు ఈ ఫ్రైడే వాక్యం వచ్చిన తర్వాత నేను అనుకున్నా, ఇంకా ఇప్పటి నుంచి నేను ఎవరి మీద కోప్పడిని అనుకున్నాను. నాకు ఇంకొక అమ్మాయికి నాకు తెలిసిన అమ్మాయికి నేను పరిచయం చేస్తున్నాను అనమాట. అమ్మాయితోటి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే అమ్మాయి అదేంటో ఎప్పుడు ఎవరో ఒకరితోటి గొడవ వేసుకుంటా ఉంటది అనమాట. ఎప్పుడు గొడవ పడుతుంది. అయితే ఆ గొడవ పడ్డప్పుడల్లా నేను అప్పటికి ఫోన్ చేసి చెప్పాను, నీ గురించి దేవుడు ఇట్లా చూపిస్తున్నాడు, నువ్వు బాగా గొడవలు పడుతున్నావు అంటే ఇట్లా ఇంత అసలు నీ మీద దేవుడు బాగా కోప్పడుతున్నాడు అని చెప్పాను. అయినా గొడవలు నాకు ఫోన్ చేసి అంటది, నేను ఇది జయించలేకపోతున్నాను సిస్టర్, నాకు ఊరికే కోపం వచ్చేది. ఆ టైంలో అసలు ఆగలేను, ఇంకా ఎంత పోట్లాడతానంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటుంది. అంతకుముందు అయితే ఒక్కసారి ఫోన్ చేసి ఇట్లా చెప్పిందనమాట, ఇట్లేదో గొడవ అయింది, గొడవ గురించి నాకు చెప్తే నాకు ఇప్పటికి ఎంత ప్రార్థన చేశానో అమ్మాయి గురించి. అమ్మాయి ఇట్లా ఆ గొడవ విషయం గురించి నాకు తెలిసినప్పుడు నాకు ఆధ్యాత్మిక నేను చాలా కృంగిపోయా. ఎంత ప్రార్థన చేస్తే ఈ అమ్మాయి మారుతుంది, ఇంకెట్లా ఇలాగే ఉంటుందా, అయ్యో ఇప్పుడు ఎట్లా అనేసి ఇంకా మారదేమో అని బాగా కృంగుదల వచ్చేసింది నాకు. ఎంత లో ఫీలింగ్ లోకి వెళ్ళిపోయానో అసలుకి, అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇంకెప్పుడు మారదేమో, ఇంత ఇలాగే ఉంటదేమో అని చాలా కృంగిపోయా. అసలు ఎంత నీరసపడిపోయానో ఆ రోజు. అయితే ఈ వారం ఈ మెసేజ్ అంతా చెప్పిన తర్వాత నేను కోప్పడకూడదు, నేను ఉట్టి పర్వతం ఎక్కినట్టుగా నేను ప్రార్థన చేయాలి, చేస్తే దేవుడు వాళ్ళని మారుస్తాడు అని మాకు ఈ ఫ్రైడే మెసేజ్ అంతా అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి దగ్గర నుంచి కాల్ వచ్చింది, మళ్ళీ గొడవ అయ్యిందని. అయితే అబ్బా అనుకున్నాను, మళ్ళీ మొదలెట్టిందా దేవుడా అనుకున్నా. అప్పుడు మెసేజ్ అంతా గుర్తొచ్చింది, దేవుడు ఏమన్నా నేను ప్రార్థన చేయాలి. సరే అమ్మాయితో విన్నాను, కౌన్సిలింగ్ చేశాను. సరే అమ్మా ప్రార్థన చేస్తాను, నీ మీద అట్లా పోట్లాడే ఆత్మను తీసేయమని, నీకు సమాధానం ఇవ్వమని ప్రార్థన చేశాను. తర్వాత రోజు సాటర్డే అమ్మాయికి ఫోన్ చేస్తే, సిస్టర్ మీరు ప్రేయర్ చేసిన తర్వాత నాకు భలే నెమ్మది వచ్చేసింది, అసలు కామ్ అయిపోయింది మా ఎన్వైరన్మెంట్ అంతా అంతే. అది ఇశ్రాయేలుకి దేవుడు ఘనతనిచ్చినట్టు మాట. ఓకే, ఇశ్రాయేలుకి ఘనత ఇచ్చాడు. ఇలాగే నేను ఇలా కంటిన్యూ అయితే ఏం చేస్తాడు, అమ్మాయికి ఆ పోట్లాడే నైజం నుంచి విడుదలిస్తాడు, రక్షణ ఇస్తాడు. సియోనులో రక్షణ నుండా ఆయన ఏం చేశాడంటే రక్షణ అనుగ్రహించాడంట. మనది ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, నేను ఎప్పుడు సియోన్ లాగా ఉండాలి, కోప్పడకుండా అలా ఉండాలన్నమాట. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను, ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. నేను యథార్థంగా ప్రార్థన చేస్తే అమ్మాయికి రక్షణ వచ్చింది, దాని నుంచి విడుదల వచ్చింది, దేవుడి యొక్క ఆత్మ పనిచేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, మన పని, దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటి, మనకి 2 కొరింథీ 3వ అధ్యాయంలో మనకి దేవుడు ఇచ్చిన పని పరిచర్య, ఆయన నీతి మన పట్ల ఏంటంటే 2 కొరింథీ 3వ అధ్యాయం మనం మీ హృదయముల మీద 2వ వచనం నుంచి చదువుతాను. ఓకే, మా హృదయముల మీద రాయబడి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులము కాదు, మా సమర్థమంతయు దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సమర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును.
అయితే మనకిచ్చిన పరిచర్య ఏంటంటే ఆత్మతో కూడిన పరిచర్య. అక్షరం ఏంటి? లా ఏం చేస్తుంది? ఈరోజు మనం లా అని చదువుకున్నాం. లా ఏమంటే నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఇలాంటి శిక్ష పొందుకోవాలి, నువ్వు ఈ తప్పు చేస్తే నువ్వు మరణించాలి అంటది. దానికి మనం పరిచర్య చేయట్లేదు, మనం ఆత్మకు పరిచర్య చేస్తున్నాం, ఆత్మకు పరిచారకులాగా ఉంటున్నాం. అంటే నువ్వెంత తప్పు చేసినా దేవుడు క్షమించి, నువ్వు ఏ రోజు నమ్ముకుంటావో క్షమించి ఏం చేస్తాడు? వాళ్ళకి రక్షణ ఇస్తాడు. దానికి మనం పరిచారకులుగా ఉన్నాం. అలాంటి ఆత్మ పరిచర్యకు మనం సమర్థులుగా దేవుడు లేవనెత్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఎంతో మందిని దేవుడు పత్రికల్లాగా మనం మార్చాలి. మనం దేవుడు పత్రికలాగా ఉండాలి. దేవుడు మనకి ఎవరికైనా ఒక 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 ప్రేమలేఖ రాశాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రేమలేఖ ఎలా ఉంటుంది? చదివే వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, వాళ్ళు చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనం ఎలా? దేవుడు ఈ లోకానికి రాసిన ప్రేమలేఖ మనమే, ఆ పత్రిక మనమే. మనం ఎలా ఉండాలి? మనం చదివిన వాళ్ళు, అంటే మనతో ఉన్నవాళ్ళు, మనతో ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే మనతో టచ్ లోకి వస్తారో, మన ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ, మన షాపింగ్కి వెళ్ళినా కానీ, ఎవరైతే మన మన విసినిటీలోకి వస్తారో వాళ్ళు మన బట్టి సంతోషపడేలాగా ఉండాలి, వాళ్ళకి మన ప్రేమను చూపించే వాళ్ళలాగా ఉండాలి. అలా ఉండటానికి మనం తయారు చేస్తున్నాడు దేవుడు. మనం దేవుడికి ఈ లోకానికి రాసినటువంటి ప్రేమ పత్రిక అన్నమాట. మనం అలా ఉండాలి. మళ్ళీ మనతో ఉన్న వాళ్ళని మన పరిచయం ఎలాంటిది? ఇలా అందరినీ దేవుడి యొక్క ప్రేమ పత్రికలుగా మార్చే పరిచయం మనకిచ్చాడు. మరి అందరినీ ప్రేమ పత్రికలుగా మార్చాలంటే ఇది లాక్ అయితే అవ్వదు, ధర్మశాస్త్రం వల్ల అయితే అవ్వదు. ధర్మశాస్త్రం అంటే నువ్వు తప్పు చేసావు చచ్చిపోవాలి, నువ్వు తప్పు చేసావు నువ్వు కంటికి కన్ను పంటికి పన్ను అంటది. కానీ ఆత్మ ఏమంటది? నువ్వు నమ్ముకుని ఆత్మానుసారంగా నడిచినట్లయితే, ఓకే, ఎందరూ దేవుని ఆత్మతో నడిపింపబడదురు, వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు. మనం చంకబెట్టుకునే పరిస్థితిలో మనం ఉంటాం, దేవుడు మనం చంకబెట్టుకునేటట్టుగా ఆయన కుమారుల్లాగా మనం ఉంటాం. అలా ఉండటానికి మనం పిలువబడ్డాం. మనం అలా ఉండాలి. ఇంకెంతో మందిని దేవుని యొక్క లవ్ లెటర్స్ లాగా మనం మార్చాలి. అంటే వాళ్ళని మీరు ఒక టీచర్ అనుకోండి, మీ స్కూల్లో వాళ్ళందరూ మీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క దయని, దేవుని యొక్క లాంగ్ సఫరింగ్ పేషెన్స్ ని ఇవన్నిటి చూడగలగాలి. అబ్బా, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, కానీ ఆ సిస్టర్ దగ్గరికి వెళ్తే, ఆ టీచర్ దగ్గరికి వెళ్తే, ఆ మేడం దగ్గరికి వెళ్తే ఎంత సమాధానం వస్తుందో, ఆవిడతో మాట్లాడితేనే సమాధానం వచ్చేస్తుంది. పిల్లలు కూడా అనుకోవాలి, ఆ టీచర్ అయితే నేను ఎంత తప్పు చేసినా ఎంత నెమ్మదిగా చెప్తారో, మిగిలిన వాళ్ళందరూ నన్ను తిడతారు, పనికి మాలినోడా అంటారు, కానీ ఆ టీచర్ ఒక్కితే నన్ను ప్రోత్సహిస్తుంది, ఆ టీచర్ ఒక్కితే నన్ను ఎంకరేజ్ చేస్తుంది అనేలాగా మనం ఉండాలి. లేదా ఇంక వేరే ఉద్యోగాలు ఉన్నారు, ఆ ఉద్యోగంలో, మీ ఇంట్లో, ఓకే, మనం ఎవరికైతే పరిచయం చేస్తున్నామో వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ పత్రిక లాగా ఉండాలి. మెత్తటి హృదయాల మీద ఏం రాస్తున్నాడంట? సిరాతో, రాతి పలకల మీద గాని పెన్నతో గాని రాయలేదంట. ఆయన మెత్తటి హృదయమును పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు బడచున్నారు. చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది, ఓ వీళ్ళు ఇంతకు ముందు ఇలా ఉండేవాళ్ళు, వీళ్ళు భలే మారిపోయారే అని తెలుస్తుంది అనమాట. నా గురించి కూడా మా స్టాఫ్ అందరూ అంటారు, మేడం ఇంతకు ముందు నేను మా క్లినిక్ వెళ్ళారంటే మేడం ఏ మూడ్లో వస్తున్నారు అని చూసేవాళ్ళు. నేను కొంచెం సీరియస్గా వచ్చిన అందరూ అటెన్షన్లోకి వెళ్ళిపోయాను, గడగడ ఉనికిపోయేవాళ్ళు. ఒక్కళ్ళని మొదలెట్టానంటే తిట్టడం, అందరికీ తిట్లు వచ్చి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదాన్నో ఇప్పుడు ఏం చేసినా సరేలే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాఫ్ చెప్తున్నారు, అబ్బా నువ్వు బతికిపోయావు, ఆ రోజుల్లో నువ్వు పనిచేసి ఉంటే వణికించేసేది మేడం, దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేదని. అయితే ఇప్పుడు నాకు వాళ్ళందరికీ తెలుస్తుంది, లేదు మేడం దేవుళ్ళలోకి వచ్చాక ఇట్లా మారిపోయారు, దేవుళ్ళలోకి వచ్చాక చాలా నెమ్మది అయిపోయారు, చాలా శాంత గుణం వచ్చేసింది అని. మరి అలా ఇప్పుడు దేవుడు నా హృదయం మీద ఆయన ఆత్మతో ఆయన మెత్తటి హృదయం మీద ఆయన రాశాడు. దాన్ని లోకం చూడగలుగుతుంది. అలా మనల్ని చూసిన వాళ్ళకు కూడా అట్లా కనపడాలి. మనం ఎవరికైతే పరిచర్య చేస్తున్నామో వాళ్ళు కూడా అలా మారాలి. మరి వాళ్ళందరూ అలా మారాలంటే మన సొంత ఆలోచనతో నడిస్తే అవుతుందా? పౌలు భక్తుడికి కూడా దేవుడు ఈ పరిచర్య ఇచ్చారు. ఏం పరిచర్య? అన్య జనులకి ఆయనకి పరిచర్య చేయటానికి ఇచ్చారు. ఆ పరిచర్య ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఓకే, మా పితరుల పారంపర్య గలతీ 1వ అధ్యాయం అండి 14 నుంచి చదువుతున్నాను. ఓకే, 13 నుంచి. పూర్వమందు యూదా వంశస్థుడని అయినప్పుడు నేను దేవుని సంఘముని అపరిమితముగా హింసించి నాశనము చేయుచు మా పితరుల పారంపర్య
రాచారము యందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతి నా సమవయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొంది తినని నా నడవడి గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరుచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరముల తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతడు తప్ప అపోస్తులు మరి ఎవ్వరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు రాయుచున్న ఈ సంగతి విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుట లేదు. అయితే ఈయనేం చేస్తున్నాడు, ఈ పౌలు భక్తుడు ముందు బాగా హింసించాడు మనకు తెలిసినట్టుగా చర్చిని. అయితే దేవుడు ఆయనకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యి ఆయన ద్వారా అన్యజనులకు ఆయన సువార్త ప్రకటించాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడో ఆయన వెంటనే ఇప్పుడు నేను ఎలా ప్రకటించాలి, ఎలా పరిచయం చేయాలి అని అడగటానికి అపోస్తుల దగ్గరికి వెంటనే వెళ్ళలేదు. ఈయన వెంటనే ఏం చేశాడంట, ఆయన దమస్కులోకి వెళ్ళినప్పుడు ఆ దమస్కు దారిలోనే ఆయన కళ్ళు పోయింది. ఆ తర్వాత ఆయనకి బాప్తిసం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. అతను 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత వెంటనే ఆయన అరేబియా దేశానికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ప్రార్థనలో బాగా బలమైన ప్రార్థనలు గడిపాడంట. బలమైన ప్రార్థనలు గడపడం వలన ఆయనకి సంఘం ఎలా నడిపించాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఒక్కొక్క పరిచయం ఎలా చేయాలి అన్ని కూడా దేవుడు బాగా బోధించాడు ఆయనకి. అలా 3 years బోధించబడిన తర్వాత అప్పుడు యెరూషలేముకి వచ్చి పేతురు భక్తుడిని తర్వాత యాకోబు భక్తుడిని కలిశారు ఆయన. అయితే అప్పటి వరకు యెరూషలేములో ఉన్న వాళ్ళకు కూడా అసలు ఇతను ఎవరో ఏంటని కూడా తెలియలేదు. కానీ వాళ్ళందరూ సంతోషపడ్డారు, ఇంతకు ముందు హింసించిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడినే ప్రకటిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ సంతోషపడ్డారు. అయితే మనం ఏం చేస్తాం, ఒకసారి దేవుడు కనుక నీకు నువ్వు ఎవరి దగ్గర పంపించాలి నేను, అయితే ఒక మాట చెప్పాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నువ్వు పరిచయం చేయని. మనం అయితే ఏం చేస్తాం, అక్క మరి నాకు ఇట్లా కాలు వచ్చింది అక్క, ఏం చేయమంటావు అని మనకు చెప్పే వాళ్ళ దగ్గరికి, మనకు ఆలోచించే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. నాకు ఇట్లా కాలు వచ్చింది అక్క, వాళ్ళ గురించి ఎట్లాంటి ప్రేరేపణ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలక్క అని వెళ్తాం. మరి మనకేం చెప్తున్నాడు దేవుడు, పౌలు భక్తుడు ఏం చేశాడు, ఆయన పిలువబడినప్పుడు వెళ్ళి 3 సంవత్సరాలు ఆయన బాగా ప్రార్థనలో గడిపాడు. మరి మనకి దేవుడు కనుక నీకు ప్రేరేపణ కలుగుతుంది, నువ్వు ఎంతో మంది పెట్టి వాళ్ళ హృదయాల్ని ఏం చేయాలి, నువ్వు పత్రికలుగా మార్చాలి వాళ్ళని. అలా మనకి దేవుడు పరిచయం ఇచ్చినప్పుడు ఆయన నీతి సమీపంగా ఉందంట. అంటే ఏం చేయాలి, నువ్వు ఎట్లా చేయాలి, నీకు పరిచయం నేర్పించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వెలా నడుచుకోవాలి, ఇంకొకరిని ఎలా నడిపించాలి దేవుడు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. అయితే మనం కూడా ఇలా టైం ఇచ్చి దేవా నాకు నేర్పించు, నేను ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళినట్టుగా మనం పర్వతం ఎక్కే అనుభవంలోకి మనం రావాలి, దేవుడి దగ్గర నేర్చుకునే అనుభవంలోకి. నువ్వు నాకు నేర్పించు దేవా, ఈ విషయం ఏంటి, దీని అర్థం ఏంటి, నాకు చెప్పు అని. నేను ఈ పరిచయలోకి వచ్చిన కొత్తలో మరి నేను బెంగళూరులో ఉంటాను, మేడం గారు అయ్యగారు అందరూ ఎక్కడో హైదరాబాద్ దాటి 4 hours ప్రయాణం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. ప్రతి చిన్నదానికి ఫోన్ చేయలేము కదా, ప్రతి అవసరానికి ఫోన్ చేయలేము. మరి మనకి రోజు నడిపింపు కావాలి, రోజు దేవుడు మాట్లాడాలి. ఎలా? అప్పుడు నేను ప్రార్థన చేయటం మొదలెట్ట, దేవా ఓకే నువ్వు నా భర్తవైతే, నా భర్త ఏదైనా అడిగితే రేపు చెప్తాలి, ఎల్లుండి చెప్తాలి, వారం తర్వాత చెప్తాలి అన్నాడు కదా, వెంటనే చెప్తాడు. అయితే నువ్వు నా భర్తవైతే నువ్వు రోజు మాట్లాడు నాతోటి, అప్పుడు నేను అన్ని నిన్ను అడిగి నువ్వు చెప్పినట్టుగానే చేస్తానన్నాను. తర్వాత నువ్వు మాట్లాడతావు, ఓకే నువ్వేదో కలిస్తావు, అది నాకు అర్థం కాదు, నువ్వు నాకు అర్థం కాని భాషలో మాట్లాడితే నాకేమో ఏ తెలుగో వచ్చు, ఇంగ్లీషో వచ్చు. నువ్వు కనుక మలయాళంలోనో లేకపోతే నువ్వు హిందీలోనో లేకపోతే మరాఠీ భాషలో నాతో మాట్లాడావు అనుకో, నాకు అర్థం కాదు కదా. అప్పుడు నాకు అర్థం కాకపోతే నేను ఎట్లా చేస్తాను కదా. అందుకని నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడదేవా, నాకు అర్థం అవ్వాలి అని చెప్పేసి బాగా ప్రార్థన చేశాను అప్పుడు. అయితే అలా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు స్పష్టమైన కళలు, దేవుడు స్వరం వినిపించటం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వటం అలా చేశాడు. ఈరోజు సిస్టర్ గారు అన్నారు, మన బోధకులకు మించిన జ్ఞానం ఇస్తాడంట ఆయన దగ్గరికి వెళ్తే.
వృద్ధులకు మించిన జ్ఞానం ఇస్తాడంట, శత్రువుకు మించిన జ్ఞానం ఇస్తాడంట. మరి మరి దేవుడే ఇస్తానంటే మరి ఆయన నీతి మనందరికీ దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, మనందరితోటి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు, మనందరికీ రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మనం ఇంతసేపు ప్రార్థన చేయాలా, ఇంతసేపు దేవుడి దగ్గర కూర్చోవాలి, ఎట్లా నాకు తెలియదు కదా, నేను ఎట్లా చేస్తాను, నాకు మాట్లాడతాడో లేదో, ఇన్ని డౌట్లు పెట్టుకుని మనం దేవుడి దగ్గర రాకుండా ఉంటున్నాం, ఆయన స్వరం వినలేకుండా ఉంటున్నాం. అదే కఠిన హృదయాలు అంటే. నేను మాట్లాడతాను రండి రండి అంటే అయ్యో నాకు వినపడదేమో, ఎందుకులే మనకు టైం వేస్ట్ అనుకుంటున్నాం మనం. ఇంకెవరైనా చెప్తారు కదా, సిస్టర్ గారికి ఫోన్ చేస్తే చెప్తారు, లేకపోతే అక్కడ వాళ్ళకి శ్రీదేవి గారికి ఫోన్ చేస్తే చెప్తారు అనుకుంటున్నాం మనం. అదే కఠిన హృదయం అంటే. మనం ఏం చేయాలి? వెంటనే దేవుడి దగ్గర వచ్చి, దేవా మరి నాకు నేర్పించు, నీ స్వరం ఎలా వినాలో నాకు నేర్పించు, ఏం మాట్లాడుతున్నావు, ఇది ఎట్లా అర్థమవుతుంది, మరి నాకు ఇంకెవరితో కలిసి ప్రార్థన చేయాలి, నేను ఇద్దరు ప్రార్థన చేస్తే ఒకళ్ళు కనిపెట్టుకోవాలి, ఒకళ్ళు ప్రార్థన చేయాలి, మరి నాకు ఎవరున్నారు జట్టు, ఎవరు నాకు ఇవ్వు, నాకు సాటి అయిన సహాయం నువ్వు అని మనం ప్రార్థన చేయాలి. అలా గనక రోజు దేవుడి దగ్గర అడిగి, దేవుడి దగ్గర మరి పౌలు భక్తుడికైతే ఇంకొకరు కూడా లేరు, ఆయన ఒక్కడే. మరి ఆయనకి దేవుడు క్లియర్ గా మాట్లాడటం అన్ని నేర్పించాడు, అన్ని విషయాలను బోధించాడు. మనకి నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే ఆయన నీతి సమీపంగా ఉందంట, దూరంగా లేదంట. అంటే ఆయన స్వరం, ఆయన మాటలు, ఆయన దర్శనాలు, ఆయన ప్రేరేపణలు దగ్గరగా ఉన్నాయి, ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు దేవుడు మనకి. కానీ మనం ఆసక్తి లేదు మనకు అడగటానికి. మనం ఈరోజు అరేబియాకి వెళ్ళిన వాళ్ళలాగా, దేవా నాకు ఇవ్వు, నీ నీతి ఏంటో నాకు చెప్పు, నాకు ఇవ్వు, నాతో మాట్లాడు, నాతో స్పష్టంగా మాట్లాడు. మరి ఈ పరిస్థితుల్లో నేను ఎట్లా బయటపడాలి. అప్పుడు నేను కనిపెట్టుకోవటం అంటే ఫస్ట్ లో అనుకునేదాన్ని, అంటే ఒకసారి దేవుడిని అడిగి అట్లా కళ్ళు మూసుకుని కూర్చోవాలి అనుకునేదాన్ని. అది రైటే. అప్పుడు నాకు దీనజ్యోతి సిస్టర్ గారు చెప్పారు, అలా కాదు సిస్టర్, కనిపెట్టుకోవటం అంటే మీరు ఒక క్వశ్చన్ వేసుకుని, మా మనసులో ఒక ప్రశ్న పెట్టుకుని, దేవా మరి దీని సమాధానం ఏంటి, ఈ సంగతి ఏంటి అంటా ఉండండి అన్నారు. అయితే నేను అట్లా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే, మేము ఈవినింగ్స్ ఇంతకు ముందులో నడిచేవాళ్ళం, నాకు ఎక్కువ టైం ఉండేది క్లినిక్ లో. అప్పుడు ఈవినింగ్ వెళ్ళి ఒక గంట సేపు బయట నడిచేదాన్ని. అప్పుడు నడుచుకుంటా ఉన్నప్పుడల్లా, దేవా మరి ఈ సంగతి ఏంటి, దేవా ఈ సంగతి ఏంటి, ఇదేంటి చెప్పు అని ఆ గంట అడుగుతా ఉండేదాన్ని, ఏదైనా ఒక్కదానికి. అయితే ఆ చివరికి కొన్నిసార్లు వెంటనే సమాధానం అట్లా నా మైండ్ లోనే ఒక ఆలోచన వచ్చేసేది, దేవుడు మన ఆలోచనలతో మాట్లాడతాడంట. అయితే నాకు తెలిసిన ఒక ఆయనకి చాలా ఇబ్బందులు, డైవర్స్ అయిపోయి చాలా ఇబ్బందులు పాలైపోయాడు అనమాట. అయితే నేను ప్రార్థన చేస్తాను, దేవా ఈయనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఈయన, ఎందుకు అని బాగా అడుగుతున్నాను అనమాట, రీజన్ ఏంటి అని. అప్పుడు దేవుడు అన్నాడు, అతను రక్షణలోకి రావాలంటే ఇన్ని కష్టాలు వస్తేనే రక్షణలోకి వస్తాడు అన్నాడు. ఓ అనుకున్నా, మరి ఇది మా అయితే కామన్ సెన్స్ క్వశ్చన్. అయితే ఇంకొకసారి దేవుడు ఎవరికో డబ్బులు ఇవ్వద్దు అన్నాడు అనమాట. ఓకే, నేనేదో అప్పు చేసి ఇద్దాం అనుకున్నాను వాళ్ళకి. ఎందుకు దేవా ఇవ్వద్దన్నావు, ఎందుకు ఇవ్వద్దన్నావు అడుగుతా ఉన్నాను, రీజన్ ఏంటి అని చాలాసేపు అడుగుతున్నాను అనమాట. అట్లా ఒక గంట ప్రార్థన చేస్తూ అడుగుతున్నా. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లోన్ పెడుతున్నావు, లోన్కి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, దానికి ప్రతి నెల దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టించుకుంటారు, అంతా తీసుకుంటారు. అయితే వాళ్ళు వాపస్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చిన ప్రిన్సిపలే ఇస్తారు కదా నీకు, సొంత వాళ్ళు. నువ్వు ఒక 5 లక్షలు ఇచ్చావంటే 5 లక్షలు ఇస్తారు. నువ్వు దానికి చేసిన ప్రాసెసింగ్ ఫీజు, నువ్వు కట్టిన ఇంట్రెస్ట్ ఇవ్వరు కదా. ఒకవేళ నువ్వు నాకు ఇంత ఖర్చు అయింది, నాకు 25,000 ఖర్చు అయింది దీనికి ఇవ్వండి అంటే, చూసావా 5 లక్షలు ఇచ్చి 25,000 వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంది అని నీ గురించి అడ్డుగా మాట్లాడతాడు అన్నారు. అప్పుడు అందుకని వద్దంటున్నావా అని నాకు అర్థమైందనమాట. ఓకే, అలా ఒక్కొక్క విషయం దేవుడు మాట్లాడతాడు మనతోటి. మరి అలా దేవుడు మాట్లాడాలి అంటే మనం ఆయనకి సమయం ఇవ్వాలి. పౌలు భక్తుల్లాగా ఆయనకి సమయం ఇచ్చి, దేవా ఈ విషయం ఏంటి నాతో మాట్లాడు అని దేవుడి దగ్గరికి మనం వచ్చినట్లయితే అదే యథార్థత. అలా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఏ మేలు చేయకమాండంట. మనకాయన సూర్యుడిలాగా కేడంలాగా ఉంటాడంట. మరి ఈరోజు ఎవరికైతే దేవుడు నాకు సూర్యుడిలాగా ఉండాలి, నాకు వెలుగు చూపించాలి, నాకు కేడంలాగా ఉండాలి అంటే దేవుడు స్వరమే మనల్ని తప్పించగలుగుతుంది. మరి ఆ స్వరం మనం పొందుకునే వరకు, దేవుడు మనతో మాట్లాడే వరకు వదిలిపెట్టకుండా దేవుడు నాకు చెప్పు అని రోజు దేవుడి దగ్గర మన స్వరం వినిపించాలి. అలా ఏంటంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వెళ్ళినట్టుగా మనం దేవుడి దగ్గర రోజు వెళ్ళాలి. రేవా మరి ఈ విషయం ఏంటి నాకు చెప్పు, నాతో మాట్లాడు అని రోజు వెళ్ళామనుకోండి, అప్పుడు ఆయన నీతి ఏంటో బయలుపరుస్తాడు.
అప్పుడు మనం ప్రతి ప్రాబ్లం నుంచి దేవుడు సంకనేసుకున్నట్టుగా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతాం. మరి ఎవరైతే ఈరోజు దేవుడు నన్ను రోజు సంకనేసుకోవాలి, నన్ను ప్రతి కష్టం నుంచి బయటపడిపోవాలి అని అనుకుంటున్నారో దేవుడి స్వరం కోసం బాగా ప్రయాసపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.